అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. కోర్టు చరిత్రలోనే సంచలన తీర్పు అయితే రావడం జరిగింది. ఆ ఉద్యోగి కుటుంబానికి 2.85 క్రోర్స్ అయితే మంజూరు చేయడానికి ప్రభుత్వం సంబంధించి కోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి 2,85,00,000 పరిహారం అయితే చెల్లించాలని చెప్పేసి కేసు పరిష్కరించిన జాతీయ లోక్ అదాలత్. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా 2.85 క్రోర్స్ చెల్లించాలని జాతీయ లోక్ అదాలత్ ఆదేశించింది. లోక్ అదాలత్ 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక పరిహారం ఇచ్చిన కేసుగా ఇది నిలిచింది. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన ధీరేంద్ర చంద్ర ఠాకూర్ దాస్ రాయ్ 59 ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. వారికి నెలకు 6 లక్షల రూపాయల జీతం తీసుకునేవారు. 2022 జూన్ 19న ఆయన వెళ్తున్న వాహనాన్ని పన్వేల్ సియోన్ రహదారిపై ఒక ట్రక్ అయితే ఢీకొనడంతో ధీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. ఠాణేలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఈ కేసుకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే, ఎంఏసిటి సభ్యుడు ఎస్ షాలు, ధీరేంద్ర కుటుంబ సభ్యులు 2.85 క్రోర్స్ చెక్కును అందించారు. అలాగే గతేడాది ఫిబ్రవరిలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందిన ఓ ఐటీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ అయినటువంటి మౌసామి మెహెండేలే కుటుంబ సభ్యులకు 1,15,00,000 నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని మరో కేసులో లోక్ అదాలత్ అయితే ఆదేశించింది. సో దేశ చరిత్రలోనే 25 ఏళ్ల చరిత్రలోనే లోక్ అదాలత్ ఈ తీర్పు అయితే సంచలనంగా నిలిచిందండి. సో ఆ కుటుంబానికి ఊరటగా 2.85 క్రోర్స్ అయితే చెల్లించబోతున్నారు. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.